త్వరలోనే వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడవద్దని, 40% ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయన్నారు. ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇవ్వాల్సిన రైతు భరోసా, విద్యా దీవెన ఇంకా ఇవ్వలేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోందని, కూటమి సర్కార్కు మరికొంత సమయం ఇద్దామని ఎమ్మెల్సీలకు సూచించారు. వైఎస్ఆర్సీపీ సభ్యులను అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందన్న వైఎస్ జగన్ మండలిలో గట్టిగా పోరాడదామన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజము. ప్రజా సంక్షేమ సుపరిపాలన 5 ఏళ్లలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము, అక్క చెల్లెమ్మల సంక్షేమమే ధ్యేయంగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం. మనము ప్రజలకి అండగా ఉంటూ ప్రజల క్షేమమే కోరిన ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా మరి మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో మన వంతుగా మరి పనిచేద్దాం. ఖచ్చితంగా మరి 2029 ఖచ్చితంగా మనం అధికారంలోకి వద్దాం. అందరూ ధైర్యంగా ఉండండి, పార్టీకి పనిచేయండి అని చెప్పారు. ఖచ్చితంగా కూడా మేమందరం ఎమ్మెల్సీలం కూడా ఈరోజు దాదాపు 30 మంది అటెండ్ అయ్యాము. అందరం కూడా గట్టిగా ఏదైనా కూడా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేమందరం అండగా ఉంటాం. పార్టీకి శాసనమండలిలో అంటే మేమంతా మెజార్టీగా ఉన్నాం కాబట్టి మరి ప్రజల కోసం పనిచేసే భాగంగా మరి ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటి కూడా వాళ్ళు నెరవేర్చాలన్న విధంగా కూడా మేము వాటిని ఖచ్చితంగా మా గొంతు మేము ఇప్పుతాం. జగన్ సార్ కూడా చెప్పారు ఇప్పుడే, ఎక్కడెక్కడైతే అధికార పార్టీ వాళ్ళు ఈరోజు ఓట్లు వేసినా కూడా కొంతమందిని టార్గెట్ చేసి కొట్టడము, దారుణంగా వాళ్ళపైన దాడులు చేయటము, ఆస్తి నష్టం చేయటము, కొంతమంది పైన క్షమాపణలు చెప్పించటం, ఇవన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళందరికీ కూడా మేము ప్రజాక్షేత్రంలోకి వస్తాము. ఖచ్చితంగా అందరికి కూడా అండగా నిలబడతాము. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు ఏ పార్టీకి అనేది కూడా. ఇది మంచి విధానం కాదు. ఇట్లా అధికారంలోకి వచ్చారు ప్రజలందరితోన ఏదో మీరు ఏం చెప్పారో ప్రజలకు ఆ పని చేయాలి, కానీ మరి ఒక పార్టీని ఈ విధంగా టార్గెట్ చేసి చేయడం అన్నది ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.